ఇవన్నీ బాగా వేగిపోయాయి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా హోమ్. ఇవాళ వీడియో ఏంటంటే తోటకూర పకోడీ చేస్తున్నాను. చూసేద్దామా? ఇంక వీడియోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మసాలా కోసం పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. కచ్చాబెచ్చాగా దంచుకుంటే చాలు, మెత్తగా పేస్ట్ అవ్వనవసరం లేదు. తరిగి కడిగి పెట్టుకున్న తోటకూర ఒక గిన్నెలో కొంచెం తీసుకుందాం. తోటకూర పకోడీకి శనగపిండి, సాల్ట్ సరిపడినంత, ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి దంచుకున్నాం కదా, అది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తోటకూరలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మనం బాగా కలుపుకుంటా చూసుకొనే వేసుకోవాలి. చాలా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. చూడండి, వేస్తుంటే ఎలా పొంగుతుందో. అలా వేస్తుంటే అట్లా పొంగాలని బాగా హీట్ ఎక్కాలన్నాను. ఈ పకోడీ అనేది క్రిస్పీగా బాగా రావాలంటే ఆయిల్ హీట్లోనే ఉండాలి. ఈ నురగలన్నీ బాగా తగ్గాకనే తీసుకోవాలి, అప్పుడే తీసుకోకూడదు. ఇవన్నీ బాగా వేగిపోయాయి, ఇంక తీసేసుకుందాం. వేడిగా ఎంతో రుచికరమైన క్రంచీగా తోటకూర పకోడీ రెడీ. పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, స్నాక్స్ టైంలో కాబట్టి ఇప్పుడు చేశాను. వీడియో పెట్టాను, మీరు కూడా చూసి చేసుకోవచ్చు. ఇప్పుడే మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.